రక్షించండి రక్షించండి కాపాడండి రక్షించండి రక్షించండి కాపాడండి రక్షించండి కాపాడండి రక్షించండి కాపాడండి కాపాడండి నన్ను రక్షించండి బాబు మీ పుణ్యం ఉంటుంది మీ పుణ్యం ఉంటుంది బాబు అయ్యో బాబు నన్ను కాపాడండి బాబు నన్ను కాపాడండి నన్ను రక్షించండి నన్ను కాపాడండి నన్ను రక్షించండి బాబు మీ పుణ్యం ఉంటుంది నన్ను కాపాడండి నన్ను కాపాడండి రక్షించండి కాపాడండి రక్షించండి కాపాడండి కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్. ఐజీ గారు ఏమిటిదంతా? ఆపదలో ఉన్న మనిషిని కాపాడవలసిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని సాటి మనిషి కూడా ముందుకు రావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలని మా పోలీసు వారోత్సవాల సందర్భంగా ఈ ప్రయత్నం చేశాం. గత 32 గంటలుగా ఈ మనిషి ఇక్కడ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా చూసిన ఏ మనిషి ఇతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే నేటి సామాజిక పరిస్థితి. అసలు ఎవరైనా ఈ సంఘటనతో జోక్యం చేసుకుంటారా అని అనుమానిస్తుండగా మీరు వచ్చారు. ఐసి నా పేరు రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ గా రిపోర్ట్ చేయడానికి టౌన్ కు పెడుతున్నాను. జస్ట్ ఎ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర ఈజ్ మిస్టర్ రఘురామ్. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా తమ్ముడు. ఓ ఫెంటాస్టిక్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కి పౌర ధర్మం తెలిసిన తమ్ముడు. రియల్లీ ఇట్ ఇస్ సూపర్. మన ప్రయోగం ఫలించింది. తమ్ముడు. అన్నయ్య. సర్లే ఇంకేమన్నా ఉంటే త్వరగా చేయవయ్యా బాబు, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఏంటి ఏటా తొందర? 1 2 37 కుటుంబాలు అంటించిన 3 రోజులు నుంచి ఇస్త్రీ చేయాలంటే టైం పట్టుద్ది. ఏంటో మాత్రం బాబాయ్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు. నేను గాంధీ గారు ఈ దేశానికి అనవసరంగా స్వాతంత్రం ఎందుకు తెచ్చావా అని ఆలోచన వచ్చింది. నవ్వు వచ్చిందిరా. ఎంతకీ అసలు విషయం ఏంటండి? ఏమీ లేదురా, గాంధీ గారు ఆయన మానాన ఆయన సుఖంగా వెళ్ళిపోయారు గాని నాకు మాత్రం తప్పేటట్టు లేదురా. తప్పనిసరిగా ఉప్పు సత్యాగ్రహం చేయాల్సిందే. ఉప్పు సవగానే జరుగుతుంది కదండి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తాంరా. అబ్బా అసలు ఏంటైందండి? ఒరే ఈ పేపర్ చూడు, ఏ పేజీ తిప్పినా మత కలహాలు, మారణ హోమాలు, ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగుల ఊరేగింపులు. అబ్బబ్బబ్బబ్బా. ఒరే నువ్వు ఈ వార్డు కౌన్సిలర్ ఇన్ని సంవత్సరాలైంది కదా, ఏనాడైనా ఈ సమస్యల గురించి ఆలోచించావురా? బాలేవరండి, చెత్త గొప్పలేట ఎత్తించాలని నేను ఎడుతూ ఉంటే దేశం గురించి మాట్లాడతారేటండి. అయినా దేశం దాకా ఎందుకు? మన బిల్డింగ్ లోనే 37 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 370 బాధలు ఉన్నాయి. ఇది శాతనైతే వాటిని సరిచేస్తే చాలు. అమ్మో, మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం. చదువుకున్నారా? ఎంతసేపు రా పంచడానికి? పంచున్నాను కదా, 1 2 4 పంచాలి. 4 13 50. యుద్ధముగా శ్రీకృష్ణ పరమాత్ముడు రావణాసురుడితో యుద్ధము చేసి. రామాయణంలో కృష్ణుడు లేడు గాని ఇంకోసారి మీరు ఇలా ప్యాకాట నేను చూశానంటే సెంటర్ లో పట్టుకొని కొట్టేస్తాం. జాగ్రత్త. మా తల్లి అట్ట బుద్ధి చెప్పమ్మా. ఇంకా ఏంటి అడుగుతారు? లేదండి ఎక్కదిలిందా? అరే ఏంటదా రాత్రి డాక్టర్ ఇచ్చిన దగ్గు మందు తాగావా? దగ్గు తగ్గిందా? రాత్రికి దగ్గు మందు ఉందా? ఏంటిలా 3 సైకిల్ చేస్తున్నావు? నోట్లో ఏముంది? డాక్టర్ తో చెప్పి నీకు 100 ఇంజక్షన్ చేస్తే గానీ బుద్ధి రాదు. వద్దమ్మా, ఈ కాచలు ఒట్టు ఒట్టు చూస్తాగా. ఇస్తావా లేదా? అది వద్దని చెప్పానా? నార్మల్స్ గా ఇస్తావా లేదు? అమ్మో రజని, ఇస్తావా లేదా? 5 రూపీస్. అదేంటి దుర్గా, నీ నీళ్ళు మోస్తున్నావేంటి? నీ ఆనిడి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో కూర్చో, ఇట్లా జరుగు. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు. ఎవరు? సుబ్బారాయుడు, మీ ఆవిడకి ఎన్నో నెల? 8వ నెల. 8వ నెల ముఖం సిగ్గు లేకపోతే సరే. 8 నెలల గర్భవతితో నీళ్లు మోయిస్తావా? ఇటు వద్దు అంటే వినవా? అనవసరంగా రజన నుంచి తిట్టు తినిపించావు. నువ్వు లోపల పద.
మెకానిక్ ఎవరు? త్వరగా వెళ్ళాలి. ఎస్ సార్. ఓ, ఆడ మెకానికా? ఏడు మెకానిక్ ని. ఏం కావాలో చెప్పండి సార్. నాకు అర్జెంట్ పని ఉంది, త్వరగా వెళ్ళాలి. నా బండి చూసి పెడతావా? మెకానిజం అర్జెంట్ పనికిరాదు సార్. ఏ పనైనా తాపీగా నెమ్మదిగా చేయించుకోవాలి. ఈ తాపీ కేసులు సాఫీ కేసులు మనకు సరిపడవు. పక్క షెడ్కి వెళ్తా. బోని బేరం సార్. పొద్దునే షెడ్డుకు వచ్చి వెంటనే వెళ్ళిపోతానంటారేమిటి? పని పూర్తి చేసుకుని వెళ్ళండి. ఒక్క నిమిషంలో చేసేస్తాను. ఏమా, 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిన బండి రిపేర్ చేస్తున్నావేంటి? కొందరి ఫేసులు చూస్తే తొందరగా పని పూర్తి చేయాలనిపిస్తుంది. అరే సన్యాసి, అమ్మా. ఆ సంగతి చూడు. ఏం సార్ ట్రబుల్? క్లచ్ లూజ్ అయింది, టైట్ చేయాలి. సార్ బండిన తర్వాత కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి. ఉన్న బలవంతా దీని మీద చూపిస్తే ఇలాగే పాటలు లూజ్ అవుతాయి. ఆయిల్ లీక్ అవుతుందా బాబు? వేరే ఎక్కువ ఉంటుంది. లీక్ చేయాలరా. సార్ మీ బండి రెడీ. ఎప్పుడైనా క్లచ్ లూజ్ అయితే షెడ్కి రండి, టైట్ చేసి పంపిస్తాను. ఓ పని చేయి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి లూజ్ గా మాట్లాడకుండా నీ 4 టైట్ చేయించు. మరి దెబ్బ కొట్టాడే. ఏమో ఎక్కడా? వంటింట్లో. నువ్వు కాదు, నా టిఫిన్ ఎక్కడా? మీకు తెలీదు, ఇలాగే వేయాలి. ఏమిటమ్మా అది? భూతం బొమ్మ డాడీ. భూతం బొమ్మ? భూతం బొమ్మ ఇలా ఉన్నదమ్మా. మరి ఇంకెలా వేయాలి? ఇలా ఇవ్వు, నేను వేసి చూపిస్తాను. వదినా, నా షూస్ ఎక్కడా కనిపించట్లేదు. షూసా? నన్ను అడుగుతావేమిటయ్యా? శాంతిని అడుగు. శాంతి, నీ చిన్నబావ షూస్ కనిపించడం లేదట, వచ్చి చూడు. అలాగేక్క. ఏమండి, ఏమండోయ్, రవి షూస్ వెతకడానికి శాంతిని పంపించాను. ఎందుకు చెప్పండి? నా తమ్ముడికి నీ చెల్లెల్నిచ్చి కట్నం లేకుండా కట్టబెట్టాను. చాలే ఊరుకోండి. మీరెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తారు, నేను ఈడు జోడు చూస్తాను. ఏమండి, చూడండి ఎంత ముచ్చటగా ఉన్నారు. బాగుంది బాగుంది. ఏం బాగుంది? భూతం బొమ్మ ఇదిగోనమ్మా. పద పద, టిఫిన్ పెడుతూ గాని. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు, చూడు ఎలా ఉందో. అయ్యా కాళేశ్వరరావు గారు, ఈ ఫ్యాక్టరీని తమరు ఎప్పుడు కొన్నారు? స్వతంత్రం రాకముందు. ఆహా. 50,000. ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఉంటుంది చైర్మన్ గారు? 50 లక్షలు. అంటే స్వతంత్రం వచ్చింది ధరలకే గాని ఈ ప్రజలకు కాదన్నమాట. స్వతంత్రం వచ్చింది అధికారులకయ్యా. అధికారం ఉంది కదా అని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. అయ్యా, ఆ ఇంద్రుడు తన సింహాసనాన్ని 1000 కళ్ళతో కాపాడుకునేవాడు అన్న మాటలో నిజం ఎంతుందో నాకు తెలియదు కానివ్వండి, మీరు మాత్రం ఉన్న 2 కళ్ళతో చక్రం తిప్పుతూ అందరి నెత్తిన శటకోపం పెడుతూ గత 20 ఏళ్లుగా చైర్మన్ గా ఉండిపోయారు. ఎలా మస్తానిపిస్తారు? ఏమిటిలా వచ్చారు? వీడు మన మున్సిపల్ గోడౌన్ వాచ్మెన్ అండి. ఎక్కువగా వాగుతుంటే తీసుకొచ్చాను సార్. ఎక్కువ వాగావంటే అగండ్రా. ఏంట్రా మస్తాని, ఏమిటా తొందర? ఈ గొట్టంగాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడండి. బ్లాక్ మెయిల్ చేస్తున్నా? అవునండి. మున్సిపల్ గోడౌన్ అండర్ గ్రౌండ్ లో మనం దొంగ సరుకు దాచామంట, వీడు చూశాడంట. వీడికి కూడా వాటా కావాలంట. అరే రే, ఇంత చిన్న విషయానికి ఒకరు నోరు చేసుకుని ఒకరు చేయి చేసుకుంటారా? తప్పు కదా. అరే ఇలా రా. గోడౌన్ అండర్ గ్రౌండ్ లో దొంగ సరుకు నువ్వు చూసావా? చూశానండి. ఎవరితోనైనా చెప్తావా? ఇంతవరకు చెప్పలేదు. బేరం కుదరపోతే చెబుదాం అనుకుంటున్నాను. ఎంత కావాలి? మీరే చెప్పండి. 1000 రూపాయలు ఇవ్వనా? దాన్ని 100 తెచ్చేస్తాండి. అంటే 100,000 అంటే 1,00,000 రూపాయలు. పాపం 100,000 అడిగాడు, 100 ఏళ్ళు నిండిపోయి వెళ్ళిపోయాడు. అదండి. ఈ వాచ్మెన్ గారి పీడా వదిలించుకున్నారు సరే. రేపు మున్సిపల్ మీటింగ్ జరుగుతోందండి. అందులో ఆ ఇంజనీర్ గారు నా బిల్డింగ్ పడగొట్టే ప్రపోజల్ పెడుతున్నాడు. ఆ సమస్య ఎలా పరిష్కరిస్తారు అని. రేపు మీటింగ్ లో ఒక డ్రామా ఆడబోతున్నాం. ఈ రాత్రికి మన కౌన్సిలర్స్ అందరినీ మన ఇంటికి పిలిపించండి. రేపు తెర ఎలా వేయాలో ఎలా తీయాలో వాళ్ళకి నేను చెప్తాను. పదండి. యూసి మిస్ రవీంద్ర, కొన్ని విషయాలు మనం ఆఫీస్ లో ఉండే డీల్ చేయాలి తప్ప స్పాట్ దాకా రాకూడదు. ఎనివే నువ్వు కొంచెం జాగ్రత్తగా. ముందు మీరు జాగ్రత్తగా నడవండి. వ్యవహారాన్ని నేను తేల్చేస్తాను రండి.